ఏలూరు జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. దెందులూరులో జరుగుతున్న పరిణామాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కొల్లేరు ప్రజలకు డబ్బులు కట్టకుండా పారిపోయిన వ్యక్తి అబ్బయ్య చౌదరి అని ఆరోపించారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించింది ఎవడు? నువ్వు ఉన్నప్పుడు పెట్టారా, నేను ఉన్నప్పుడు పెట్టించానా? ఏదో నీ బాబు సొమ్ము నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి? రైతుల మీద మా ప్రేమ లేదా? పొలంలో నువ్వు కష్టపడి ఢిల్లీ వెళ్ళి తెచ్చావు. నువ్వు ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా? లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడావు? ఢిల్లీతో పని ఉంది నీకు? పోలవరం ప్రాజెక్టు మంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది? యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడతావు? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా? దానికి ఏమన్నా చేతగాని మాటలో ఎవడు పిచ్చోడికి చెప్పినట్టు చెప్తున్నావు ఏంట్రా? ఆ పిచ్చి మాటలో రేపో మాపు బ్యాగ్ సర్తావు. ఈ 4 రోజులు ప్రెస్లో కావాలి, నువ్వు కనపడాలి, వచ్చావనుకోవాలి. లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఇస్తారేమని. నీ టికెట్ ఇచ్చినా నీ బతుకంతే, ఇవ్వపోయినా అంతే. చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా. ఏదో అనుకుంటున్నామేమో, జనమేమో అంత అమాయకులు గారు. ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో, మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి. మీ కళ్ళలాగానే మిగిలిపోతాయి.